దర్శిని జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బస్తీలో, ప్రతి డివిజన్ లో, ప్రతి గ్రామంలో మాదిగలకు స్వతంత్రం వచ్చిన రోజుగా మేము ప్రకటించుకొని ప్రతి డివిజన్ లో మేము జెండాలు ఎగరేసుకునే భాగంగా బంజారాహిల్స్ ఎన్బిటి నగర్ లోని మేము మా జెండా గద్దెను మా మాదిగల ఆత్మగౌరవం జెండాను ఎగరవేయడంలో భాగంగా మేము జెండా దిమ్మ కట్టుకుంటే మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ అనుచరులతోని, సిబ్బందితో కాదు అనుచరులతోని మా జెండా గద్దె కూల్చడం జరిగింది. అది మా మాదిగలతో పాటు సబ్బండ వర్గాలకు అవమానం. ఇది మొదటిది. రెండవదిగా మరి గద్వాల విజయలక్ష్మి ఎందుకంత కులహంకారం. సరే, నువ్వు ఓసి కావచ్చు, దాంట్లో నీ అగ్రకులం కావచ్చు, నువ్వు పేదతనం అనుభవించలేదు, అవమానం అనుభవించలేదు, అంత మాత్రం మా బాధ మా ఆవేదన ఉండాలి. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోటేసి మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిండు. నీలాగనో నీ అయ్యలాగనో పార్టీలు మారుకుంటా, పదవులు పొందుకుంటా ఏసులో మేము మడుకోలేదు, మా నాయకుడు పడుకోలేదు. నిరంతరం 30 సంవత్సరాలు 45 ఏళ్ల ప్రజా జీవితంలో, 30 సంవత్సరాల దండోల ప్రజా జీవితంలో నిరంతరం ప్రజల కోసం నిలబడ్డాడు. మాదిగలతో పాటు, మాలలతో పాటు ఎస్సీలో ఉన్న 59 కులాల కోసం గలమెత్తిండు, బీసీల కోసం మాట్లాడిండు. చివరకు ఓసీలో ఉన్న అగ్ర కులాల కోసం కూడా తన గొంతును వింపిన మా నాయకుడు జెండాను నువ్వు ఎగిరేసుకునే క్రమంలో జెండా గద్దె కూల్చినావంటే నీకున్నటువంటి కులహంకారం ఏదైతుందో ఆ కులహంకారం తగ్గించుకోవాలి మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇది మాదిగలతో పాటు సబ్బండ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని తరుణంలో పోలీసులు చొరవ తీసుకొని, ఇది మా కులానికి ఆత్మగౌరవానికి దెబ్బతిన్న విషయం కాబట్టి మా చొరవ తీసుకొని ఆమెపై వెంటనే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ ట్యాక్స్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన పదవిని కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేసినాం. మా నాయకుని జెండాను, మా ఆత్మగౌరవం జెండాను కూల్చడం అనేది సిగ్గుచేటు. ఆమె 3 చేయకపోతే మాత్రం ఆమె మీద యుద్ధం ప్రకటిస్తాం. ఆమె మేజరే గానీ, అగ్రకులమే గానీ, ఆమె వెనుక వాళ్ళ అయ్యనే ఉండని, వాళ్ళ నాయకుడు మాకు అవసరం లేదు. నీ అయ్యంత పెద్ద నాయకుడైనా కావచ్చు, కానీ మా ఆత్మగౌరవం విషయం 30 సంవత్సరాలు మేము అలిపెరగని పోరాటం చేస్తున్నాం. అలాంటప్పుడు మాకు దెబ్బతిన్నప్పుడు 100% మా గలాన్ని విప్పుతాం, మా గొంతుని విప్పుతాం, మేయర్ పై యుద్ధం ప్రకటిస్తాం. లేని తరుణంలో మాత్రం మేయర్ మాత్రం అసలు ఏ బస్సులో తిరగలేదు, ఏ మాదిగ బస్సులో తిరగలేదు. ఆమె పర్యటన చేస్తున్న ప్రతి క్రమంలో అడ్డుకుంటాం. మేయర్ గారు పర్మిషన్ లేని ఎటువంటి గద్దెలు కానీ ఎటువంటి నిర్ణయాలు నిర్మాణం చేయకూడదు, అక్కడ ఏదో నిర్మాణం చేస్తుంటే కూల్చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అనుమతి లేనిది అనేది కొన్ని 100 ఎకరాల్లో, 1000 ఎకరాల్లో కూడా మీరు బిల్డింగ్లు కడుతున్నారు. ఆ బిల్డింగ్ ఎందుకో కూల్చేస్తలేరు. మొన్ననే మనం చూసినాం, ఓవైసీలో కాలేజ్ ఉందని, మరి ఎందుకో కూల్చలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్ లేవా? మేము 300 గజాలు తీసుకొని కట్టుకోవట్లేదు. ఏదో 3 అంగుళాల స్థలంలో 3 మెట్లు వేసుకుని జెండా ఎగరేసుకున్నాం అనుకో, దానికి అది అక్రమం కదా. అది మా జాతి ఆత్మకు కనీసం నోటీస్ అని ఇవ్వాలి కదా. కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఎలాంటి అనుమతి మాకు అడగకుండా జెండా గత కూల్చడం, అదే సరే పర్మిషన్ లేనప్పుడు మా సిబ్బందితో కూల్చొచ్చు కదా. కనీసం మాకు సిబ్బందిని పెట్టకుండా తమ అనుచరులను కూల్చడం ఏంటంటే కులాహంకారమే తప్ప ఆమెకి ఇంకేం లేదు. కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చిలేరు కదా. కంప్లైంట్ ఆమె అనుచరులే, అక్కడ ఆమె అనుచరులే. ఇక్కడ మాదిగ దండోరా జెండా అయితే మాదిగలు నాయకులు అవుతారు, మాదిగలు లీడర్లు అవుతారు. మాదిగలు లీడర్లను చేయకుండా చూడాలంటే జెండా ఎగరొద్దు, మాదిగలు అణిచివేయాలి అని ఆమె ఒక కుట్ర వందింది. ఆమె ఆఫ్టర్ లో మేయర్ గంతే, హైదరాబాద్ సిటీకే మేయరు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే దండోరాని ఏం చేయలేకపోయారు. ఇంకా ఆమె ఏం చేస్తుంది, ఆమె పగటికల దండోర లేకుండా చేయాలనేది. కాబట్టి ఇంత జరుగుతా రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు. వాళ్ళ పదవులు పోతాయి అని వాళ్ళ బాధ. వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే మన దగ్గరకు వస్తారు. ఇక వాళ్ళు మన గురించి ఏం మాట్లాడతారు అన్న. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ 3 క్షమాపణ చెప్పాలి, జెండా గద కట్టుకుని కేసు పెట్టాలి, సస్పెండ్ చేయాలి. లేకపోతే ఆమె హైదరాబాద్ ఏడ తిరగలేదు, పక్కా యుద్ధమే ప్రకటిస్తాం. ఆమె ఏం చేసుకుంటో చేసుకోనికే మేము సిద్ధపడతాం.